తన కోడలి మీద ప్రేమ కొట్టుకొని ఎవరికీ తెలియకుండా శారద తన కోడల్ని చాటుగా కలుస్తుంది. ఈలోపు ఇక పూరి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అదే సమయానికి తార తూకం వేసుకునడానికి వాళ్ళన్నయ్య పెళ్లి కొడుకు కోసం ఎలాగైనా సరే ఇక తనకు ఒక మంచి వరుడు రావాలని చెప్పేసి తారకు తూకం వేస్తూ ఉంటాడు వాళ్ళ అన్నయ్య. అదే సమయానికి గగన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తన తాట తీయడానికి అదే గుడి దగ్గరికి వస్తాడు గగన్. అలా తూకం వేస్తుండగా, ఏందయ్యా నువ్వు ఎంత పెట్టినా సరే ఇక అమ్మగారు ఇట్టాగే ఉంటున్నాడు, ఇంటికి కాబోయే అల్లుడు ఇల్లరికం రావాలని చెప్పేసి తూగం కరెక్ట్గా తూగట్లేదయ్యా అనే విధంగా పక్కనున్న వాళ్ళు అంటారు. అప్పుడు వెంటనే గగన్ భూమి తాట తీయడానికి గుళ్ళోకి శారదను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునడానికి గుడి దగ్గరకు వస్తాడు. వెంటనే గగన్ని చూసి ఫ్లాట్ అయిపోతుంది తార. ఫ్లాట్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా గగన్ని చూసి ఇతనే నా భర్త అని చెప్పేసి వెంటనే మనసులో అనుకునేసరికి తూగం కిందికి వచ్చేస్తుంది. ఇక వెంటనే ఏందయ్యా తూగం కిందికి వచ్చిందంటే వరుడు కనిపించినట్టున్నాడు తారమ్మకు అనే విధంగా అనేసరికి, కాబోయే బావగారు కనిపించాడన్నయ్యా, నువ్వు నాకు పెళ్లి చేయడానికి ఎన్నో సంబంధాలు నా కరెక్టు మొగుడు కావాలని చెప్పేసి చాలా సర్చింగ్ చేస్తున్నావు అని తూగ మీద కూర్చున్న తార లెగుస్తుంది. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అనే విధంగా తార వాళ్ళ అన్నయ్య అడుగుతాడు. అన్నయ్య, ఇప్పుడు నాకు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మంచి వరుడు కావాలని చెప్పేసి తీసుకొచ్చావు కదా, అలాంటి బావగారిని ఇప్పుడు చూశానన్నయ్య. ఏంటమ్మా ఏమంటున్నావు? అవునన్నయ్య, ఇందాకే చూశాను, అతనే నా కాబోయే భర్త, నీకు బావగారు అనే విధంగా తార గగన్ వెనకాల ఫాలో అవుతుంది. అమ్మ తార అని చెప్పేసి తార వాళ్ళ అన్నయ్య పిలుస్తూ తార వెనకాల వెళ్తాడు. ఈలోపు వెంటనే గగన్ మాత్రం ఇక భూమిని పట్టుకునడానికి వెళ్తాడు కదా. అదే సమయానికి ఇక శారద గగన్ని చూస్తుంది. అమ్మా అదిగో గగన్ వచ్చినట్టున్నాడమ్మా, అక్కడున్నాడు. ఎక్కడత్తయ్యా? అదిగో వాడు అనుమానంతో ఇక్కడికి వచ్చాడు. ఎలాగైనా సరే నిన్ను వాడి ముంగట నానా మాటలు అంటాను అనే విధంగా అనేసరికి వెంటనే సరే అత్తయ్య. ఏంటి భూమి, ఎందుకు రమ్మని చెప్పావు అంటే, అత్తయ్య మీతో మాట్లాడడానికి. చాలమ్మా చాలు, ఇన్ని రోజులు నువ్వు నా కోడలివి, నా కుటుంబం గురించి ఆలోచిస్తావు అనుకున్నా, కానీ నువ్వు మాత్రం నా బిడ్డను నా కొడుకును పాములా వాడుకొని వాళ్ళను బాధ పెట్టావు. వాళ్ళని బాధ పెడితే నిన్ను ఎలా క్షమిస్తాననుకుంటున్నావు? నిన్ను క్షమించే ప్రసక్తే లేదమ్మా. ఇక చాలు నువ్వు చేసిన దానికి. నా కూతురు పెళ్ళి నీ తమ్మునితో జరుగుతుందని మాట ఇచ్చావు, ఆ పెళ్ళి జరగలేదు. ఇక నువ్వు చేసిన అవమానానికి నా కొడుకు చాలా కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. అలా కుమిలి కుమిలి ఏడుస్తున్నాడంటే నీ మీద ప్రేమ లేక కాదు, నీ మీద ప్రేమ ఉంది. కాకపోతే తన చెల్లెలి జీవితం ఇలా కారణానికి కావడం నువ్వు కాబట్టి వాడు నీ మీద కాస్త కోపంగా ఉన్నాడు. అలా అని చెప్పేసి నిన్ను దూరం పెడతానని అనుకోకు, కానీ నాకు మాత్రం వాడు ఎలాగైనా నేను ఇంట్లోకి తీసుకొస్తే లోపలికి రానివ్వను. అత్తయ్య నేను చెప్పేది చాలు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నేనేం వినాల్సిన అవసరం కూడా లేదమ్మా. అయినా నన్ను ఎందుకు పిలిచావు? ఇవి చెప్పడానికి పిలిచావా? నేను నా కొడుకు చెప్పి నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను, అంతేకాని నా కోడల్ని చూశాను ఇక నిన్ను ముద్దాడుతాను, దగ్గర తీసుకుంటాను అని చెప్పేసి అనుకోకు. నువ్వు చేసిన అవమానానికి నా కొడుకు నా బిడ్డ చాలా ఏడుస్తున్నారు. నీకో దండమమ్మ, ఎప్పుడు నాకు ఫోన్ చేసి ఎప్పుడు రమ్మని చెప్పకు అని అంటుండగా గగన్కి ఎదురుపడి ఈ మాటలు వింటూ ఉంటాడు. ఈలోపు గగన్ వస్తాడు. ఏంటమ్మా నువ్వు కూడా వచ్చావా నాన్న? విను, చెప్పాను కదా, నా కొడుకు నా బాధ చూడలేక గుడి దగ్గరకు వచ్చాడు. నాన్న ఇప్పుడు చెప్పురా. భూమి, నీకు వార్నింగ్ ఇస్తున్నాను, ఇంకొకసారి మా అమ్మకు ఫోన్ చేసి గుళ్ళోకి రా అత్తయ్య, నీతో మాట్లాడాలి అత్తయ్య అని చెప్పేసి పిలిచావనుకో మర్యాద దక్కదు. బాబా నేను ఏ తప్పు చేయలేదు బాబా, ఒక్కసారి నన్ను అర్థం చేసుకో. అమ్మ మహాతల్లి, నువ్వు చేసిన దానికి నీకు తప్పు అనిపించకపోవచ్చు, కానీ నాకు మాత్రం తప్పే అనిపిస్తుంది. ఎంతలా నమ్మామో అంతలా నమ్మించి మోసం చేసావు. ఇక చాలమ్మ చాలు, ఇంకొకసారి నువ్వు మా అమ్మకు ఫోన్ చేసి మర్యాదగా
నిన్ను చూడాలనిపిస్తుంది అత్తయ్య అని ఆ బంధాన్ని నువ్వు ఎంత దూరం పెడితే అంత బాగుంటుంది. ఇంకొకసారి ఫోన్ చేస్తే మర్యాద దక్కదు భూమి, పదమ్మా అని అంటుండగా, బావా బావా అని చెప్పేసి అంటుండగా, చెప్పాను కదా నీకు నాకు ఎలాంటి బంధం లేదు, ఆ బంధం ఆ రోజు తెగిపోయింది, పదని చెప్పేసి వెంటనే శారద చేయి పట్టుకొని తీసుకెళ్తుండగా శారద వెనుక నుంచో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఈలోపు భూమి కూడా ఏడుస్తూ ఉంటుంది. తార మాత్రం గగన్ కోసమని గుడి చుట్టూ చూస్తూ ఉంటుంది. ఎక్కడమ్మా బావగారు? ఇందాక చూశానన్నయ్య, మళ్ళీ ఏదో రోజు నా కంట పడరా? మరి వెళ్దాం కదమ్మా. లేదన్నయ్య, చూసి నుంచలి నా మనసు ఇక ఆయన మీదకే ప్రాణం కొట్టుకుంటుంది. ఎలాగైనా సరే నువ్వు తెలుసుకోవాలి. సరే, నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అనే విధంగా తారని తీసుకొని బయలుదేరుతాడు. అయ్యో, ఇక వెంటనే శారద, ఒక్క నిమిషం రా, నేను మళ్ళీ వస్తాను. అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకొచ్చుకోలేదురా, త్వరగా వెళ్ళి రామ్మ అని చెప్పేసి లోపలికి వస్తుంది. ఇక భూమి అమ్మవారి దగ్గర ప్రదక్షిణ చేసి మొక్కి తన బాధను చెప్పుకొని ఇంకో అమ్మోరమ్మ దగ్గరికి వస్తుంది. అక్కడ అందరు కలిసి గాజులు వేస్తుండగా ఏంటి ఇది అని చెప్పేసి అడుగుతుండగా అప్పుడు వెంటనే వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు భూమి గాజులు వేస్తుంది. గాజులు పడిపోయేసరికి శారద కూడా వేస్తుంది. శారద వెంటనే తన చేతి గాజుసరికి ఇక తన కోడలు కోరిక నెరవేరుతుందని చెప్పేసి అంటుంది. ఇక మరోవైపు, సరే అమ్మా నేను బయలుదేరుతాను, వాడు ఇక ఎదురు చూస్తూ ఉంటాడు, వానికి అనుమానం వస్తుంది, ఇక ఎప్పుడైనా ఫోన్ చేయమ్మా అని వెంటనే తన నుదుటి మీద ముద్దు పెడుతుంది. ఇక వెళ్ళిపోతుంది. ఈలోపు చెర్రీ భాగవతానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అపూర్వ ప్లాన్ చేస్తుంది. శరత్చంద్ర హాల్లోకి వస్తాడు. చెర్రీ అని చెప్పేసి గట్టిగా పిలుస్తాడు. ఏంటి మావయ్య అని చెప్పేసి హాల్లోకి వస్తాడు. ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావురా? కనీసం మర్యాద ఉందిరా? ఇక నా ఫ్రెండు తన కూతుర్ని నాకు నమ్మించి ఇంట్లో పెడితే నువ్వు చేసే రాజకార్యం ఇదా? నేనేం చేశాను మావయ్య? ఏం చేసావా? చాటుగా అమ్మాయి వర్కౌట్ చేస్తూ ఉంటే చాటుగా నువ్వు ఫోటోలు తీయలేదా? నేనెందుకు తీశాను మామయ్య? మీరు పొరపాటు పడ్డాను. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా నాటకం ఆడుతున్నావా చెర్రీ? కళ్ళతో చూసింది, బావ కళ్ళతో చూసింది కూడా అబద్ధం అని చెప్పేసి ఎలా తప్పించుకుంటున్నావు చెర్రీ? ఏంటత్తయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అబ్బా, ఏమన్నా నాటకమా? ఎందుకు చెర్రీ నన్ను పెళ్లి చేసుకొని నా మెడలో 3 ముళ్ళు వేసి ఇంకో అమ్మాయి కోసం అని చెప్పేసి పరుగులు తీస్తున్నావు? ఆహా, ఇదంతా తల్లి కూతుళ్ళ నాటకం అన్నమాట. సరే, మీరు చేసిన దారిలోకి నేనే వస్తాను. మావయ్య, నేను ఎందుకు ఇలా చేస్తున్నానో కనీసం నా గురించి ఒక్కసారి ఆలోచించండి మావయ్య. పెళ్ళ ఇన్ని రోజులు అవుతుంది, ఒక భర్తలా కూడా నీ కూతురు చూడట్లేదు. ఇప్పుడే మా పెళ్ళైన జంట కొత్తగా ఏది కోరుకుంటుందో కనీసం మీరు అర్థం చేసుకోండి మామయ్య. ఎప్పుడు నన్ను అవాయిడ్ చేస్తూనే ఉంటుంది. ప్రేమగా ఏ రోజైనా ఇద్దరం కలిసి భోజనం చేశామా? ప్రేమగా ఏ రోజైనా సినిమాకి వెళ్ళామా? పార్క్కి వెళ్ళామా? అయిష్టంతో నా చేత 3 ముళ్ళు వేయించుకున్నానని చాలాసార్లు అంది మావయ్య. ఇక చెప్పండి మావయ్య, నేను తప్పు చేశానా? నేను లిల్లీ ఫోటోలు చాటుగా తీయలేదు మావయ్య. లిల్లీ వర్కౌట్ చేస్తుంటే తను ఫొటోస్ తీయమంటేనే తీశాను. లిల్లీ, చెప్పు చెర్రీ అనేసరికి, ఏంటంకుల్? ఏం లేదమ్మా, నువ్వు చెర్రీని ఫొటోస్ తీయమన్నావా? అవును అంకుల్, నేను ఇన్స్టాలో పెట్టుకునడానికి వర్కౌట్ చేస్తుంటే చెర్రీని ఫొటోస్ తీయ అన్నాను. అతను కుదరదు అన్నాడు. ప్లీజ్ చెర్రీ అని రిక్వెస్ట్ చేస్తే చెర్రీ ఫొటోస్ తీశాడు. వాట్ హ్యాపెన్ అంకుల్? ఏమైంది? అబ్బే ఏం లేదమ్మా. ఇప్పుడైనా అర్థం చేసుకుంటారా మావయ్య? నేను శరత్చంద్ర అల్లుని, నిగ్రహ మనిషిని. నీ కూతుర్ని తప్ప నేను వేరే ఉద్దేశించి చూడను. కానీ అపూర్వత్తయ్య అపార్థం చేసుకుంది మావయ్య. చాలా బాధగా అనిపిస్తుంది. చెర్రీ అనేవాడు ఈ ఇంటి అల్లుడు. మీ పేరు నిలబెడతాడు, కానీ ఎప్పుడు మిమ్మల్ని ఇలా మాట పోయేలా చేయడు. అవునంకుల్, చెర్రీ లాంటి భర్త దొరకడం నక్షత్ర అదృష్టం. అదే చెర్రీకి పెళ్ళి కాకపోతే
నేను చెర్రీని పెళ్లి చేసుకునేవాడిని. కానీ నక్షత్రం మాత్రం ఎప్పుడు చూసినా చెర్రీని ఏదో ఒక మాటలు అంటూ ఉంటుంది. ఎందుకు అంకుల్? అసలు చెర్రీ అంటే నక్షత్రకి ఇష్టం లేకపోతే వెంటనే వాళ్ళకు విడాకులు ఇప్పిస్తే నేను చెర్రీని పెళ్లి చేసుకుంటాను కదా అనేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి నక్షత్ర, ఇప్పుడు చెర్రీ తను చెప్పేది నిజమేనా? లేదు డాడ్, అబద్ధం ఎందుకు? నిజంగా చెర్రీ అంటే ఇష్టం లేదా? పెళ్లి చేసింది ఎందుకు అనుకుంటున్నావు? జీవితాంతం హ్యాపీగా ఉండడానికి. కానీ ఏం నేర్పిస్తున్నావు పురా నీ కూతురికి? చెర్రీతో సక్రమంగా ఉండాలని చెప్పట్లేదా? లేదు బావా, చెప్తున్నాను. మరేంటి చెర్రీ గాని బాధ ఇంతలా? వాడు ఎంతలా బాధపడుతున్నాడో కనీసం అర్థం చేసుకుంటున్నావా? ఇక మీరు ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదు, మిమ్మల్ని హనీమూన్ ట్రిప్కు పంపిస్తాను అని శరత్చంద్ర మాట విని నక్షత్ర అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి బావా, వీళ్ళిద్దరు హనీమూన్కా? వద్దు మామయ్య, హనీమూన్కి వెళ్తే అక్కడ నా ప్రాణం కూడా తీసేద్దే లేదు. ఏమంటున్నావురా? అంటే మామయ్య, నక్షత్రకి ఇష్టం లేని పని నేను ఏది చేయను. చూసావా ఎంత గొప్ప అల్లుడో? ఇలాంటి అల్లున్నా నువ్వు అపార్థం చేసుకున్నావు అపూర్వ. ఎప్పుడైనా చెర్రీ చాలా మంచివాడు. ఇక పిచ్చి పిచ్చి వేషాలు వేసి చెర్రీని బాధ పెడితే ఇక ఇద్దరి ఊరుకోను పండ్లు రాలగొడతాను. అపూర్వ, నీకు కూడా వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకొకసారి చెర్రీ బాధ పెట్టినట్టు మీరు చెర్రీతోని అసభ్యంగా మాట్లాడితే ఇక నక్షత్ర నీకు వాడికి విడాకులు ఇచ్చి నువ్వు దూరంగా వెళ్ళాలనుకుంటే ఆ తర్వాత నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రానివ్వకుండా చేస్తాను అనేసరికి నక్షత్ర షాక్ అయిపోతుంది. అపూర్వ కూడా చెర్రీని దెబ్బ కొట్టాలనుకుంటే రిపీట్గా చెర్రీ దెబ్బ కొడతాడు. అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.